వాక్యం మన హృదయంలో విత్తపడుతున్నప్పుడు అది ముందుగానే సిద్ధపరచబడాలి. పొలం ఎలాగూ దున్నిన తరువాత విత్తనం వేసేవాడు జ్ఞానవంతుడు. పొలంని దున్నక దాంట్లో విత్తనం వేసేవాడు అవివేకుడు. మనం వాక్యంని వినకముందు మన హృదయం దున్నపడాలంటే మన హృదయంలో పాపంని గెలిపి బయట తీయాలి. దున్నటం అంటే ఊరికనే పొలంలో గీతలు వేయటమా? కాదు. ఎందుకు దున్నుతున్నారు? దాంట్లో ఏదైనా చెత్త ఉంటే, రాళ్ళు ఉంటే దాన్ని బయటకు తీసుకొచ్చారు. మన హృదయంలో దాగి ఉన్న పాపముల్ని బయట తీసుకురావాలి. మనలో ఉన్న పాపముల్ని బయట తీసుకురావాలి. మనలో ఉన్న అవిధేయతని, తిరుగుబాటు స్వభావాన్ని మనం వాటిని బయట, మనలో ఉన్న పాపముల్ని బయట తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించాలి. మనల్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. అప్పుడే మన వాక్యములకు మన హృదయం సిద్ధపరచబడుతుంది. ఆ విత్తనం విత్తబడిన తర్వాత గంటసేపు వాక్యం వింటున్నాం. వారమంతా మనం మన జీవితం జీవిస్తున్నాం. ఆ వారమంతా జీవిస్తున్నప్పుడు ఈ వాక్యం మనలో పనిచేయాలంటే, మనం వింటున్న వాక్యం మనలో పనిచేయాలంటే, విత్తిన తర్వాత ఒక రైతు పొలంలో విత్తనం విత్తిన తర్వాత ఇంట్లో వెళ్ళి పండుకొని ఉంటే ఆ విత్తనం దేనికి ఉపయోగం లేకపోయింది. ఆకాశ పక్షులు తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే నీళ్ళక ఎండిపోవచ్చు. ఆ వర్తమానం వారమంతా ఆత్మీయ జీవితంలోకి ఉపయోగకరంగా ఉండాలంటే ప్రతిరోజు మనం పరిశీలన చేస్తూ ఉండాలి. మనం చూస్తున్నాము పొలములలో ఎంత ప్రయత్నం చేసి కాపాడకుండా, ఎంత ప్రయత్నం చేసినా ఎలికలు దూరుతూ ఉంటాయి పొలములు. ఆ విత్తనములే లోన మట్టిలో గజ్జాలేసి లోన వెళ్ళి విత్తనములని తింటుంది, మూలుస్తున్న వాటిని తింటుంది. సాతానుడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక రీతిలో దూరి మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనం వింటున్న వాక్యమే హృదయంలో బదిలీపరచుకోవాలి. దాన్ని ప్రయాసపడి కాపాడుతూ ఉండాలి. కొన్ని పొలంలో చూస్తే కరెంటు తీగలు పెడతారు. అది మనుషుల్ని చంపటానికి కాదు, అది ఎలికల దగ్గర నుండి, పావుల దగ్గర నుండి కాపాడేందుకు కరెంటు తీగి పెడతారు పొలం చుట్టూ. అయితే మనల్ని మనం వింటున్న వాక్యంని అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొలంలో ఎలా విత్తనం వేసిన తర్వాత దానికి నీరు, కావలసిన నీరు ఉండేటట్టుగా చూసుకోవటం, అలాగనే దానికి ఎరువు వేయటం, దాని చుట్టూ కావలి వచ్చి దానికి గేదెలు దాన్ని తినకుండా చూసుకోవటం, ఎంతో ప్రయాసపడిన తర్వాతనే ఆ విత్తబడిన విత్తనం ఫలిస్తుంది, దానికి ఫలం ఇస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం వింటున్న వాక్యం ఫలించాలి. మనం వింటున్న వాక్యం మన ఆత్మీయ జీవితంలో ఉపయోగకరంగా మారాలంటే మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ప్రార్థనతో. వ్యక్తిగతంగా ఇళ్ళల్లో మోకరించి ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మన సమయాన్ని ప్రార్థనలో గడపాలి. ఎవరి జీవితంలో ప్రార్థనకు సమయం లేదో వారి జీవితంలో సాతాను పని చేస్తూ ఉంటాడు. చూడండి, ఉన్న వాటిలో తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఏమి ఇచ్చారో దాన్ని స్వీకరించాలి. ముందు దేవా కృతజ్ఞతలు అని చెప్పారు. ఏదేదో ఆలోచన చేసుకొని సమృద్ధి లేకుండా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. దేవుడు ఏ పరిస్థితిలో ఉంచారో ఆ పరిస్థితుల్లో మనం సంతోషంగా అనుభవించాలి. నేను ఈ భారతదేశంలో 13 సంవత్సరాలు చాలా రాష్ట్రంలో పరిచయంలో ఉన్నాడు. నేను వాస్తవంగా 4 క్రైస్తవ సంస్థల ద్వారా పరిచయంలో ఉన్నాను. అయితే చాలా చోట్లలో ఆహార కొరత ఉంది, ఏ ఒక్క సౌకర్యం కూడా ఉండదు, చాలా కష్టంలో అనుభవించాలి. అన్ని మనం ఎక్కడ దేవుడు మనల్ని ఉంచారో
అక్కడ మనం సమృద్ధిగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ఉంచిన చోటులో మనం సంతోషముగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చే వాటిలో తృప్తి పొందాలి. ఏమి ఇచ్చారో దాంట్లో తృప్తి పొందాలి. అలాగనే దేవుడు మన అవసరతను ఎరిగి ఉన్నారు. ఒకవేళ నీకు అవసరంగా లేకపోవచ్చు, కానీ అది నీ కుటుంబంలో ఉన్న వారికి ఎంత అవసరం దేవుడు ఎరిగి ఉన్నారు కనుక నువ్వు నీ పడిన విధిగా దేవుడు చూసి ఇవ్వరు. కానీ దాని కొరకు దాని నిమిత్తముగా ఎవరైతే నీ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారు ప్రార్థన జీవితంని వారి ఆశలను నెరవేర్చేటప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటారు. కనుక మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అదే దేవుడు చేస్తున్నారు. కొన్ని పర్యాయం మీరు అనుకోవచ్చు, మీరు ఆశపడనిది, మీరు కోరుకోనిది దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీకు అది అవసరంగా లేకపోవచ్చు, మీ ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా కుటుంబంలో ప్రార్థన లేకపోతే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇదినా మనం దేవుని వల్లలో పాలు పొందుటకు సిద్ధపడి ఉన్నాం. నిజముగా నా పాపములు క్షమించబడి ఉంది, నేను ఇంకా ఇలా ఉండను. మనం ఎన్నో పర్యాయం ఈ ఉదాహరణను చెప్తా ఉన్నాను. ఒక పిల్లి కాళ్ళలో పడిపోతే అది వెంటనే లేచి తాను శుభ్రపరచుకుంటుంది. ఆ పిల్లికి ఆశ ఉండదు, మళ్ళీ నేను కాళ్ళలో వెళ్ళి పడాలి అని చెప్పి ఆశ ఉండదు. గోడ మీద నడిచి వెళుతున్నప్పుడు కాలు జారి కింద పడి ఉంటుంది. సరేనా, వెంటనే తాను శుభ్రపరచుకుంటుంది. ఇంకా ఒకసారి జాగ్రత్త పడింది ఆ కాళ్ళలో పడకుండా. ఆ పిల్లికి తెలిసి గోడ మీద పడినప్పుడు నడిచి వెళుతున్నప్పుడు నా కాలు జారి కాళ్ళలో పడ్డానని చెప్పి. ఒకవేళ ఆశ లేకుండా మరలా మనమే వెళ్ళి దూకుతుంటే అది పంది స్వభావం సమానం. పందుల్ని ఎంత శుభ్రం చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా అది మళ్ళీ కాలువై వెళ్ళింది. దాని సుఖం కాలువలోనే ఉంటుంది. మన క్రైస్తవ జీవితంలో మనకు నిజమైన ఆశీర్వాదం రావాలి. దేవుని వాక్యం నుండి మన ఆశీర్వాదం కలిగి జీవించాలంటే మనకు పాపము చెయ్యాలి అనే ఆశ రాకూడదు. పాపం చేయాలి ఆశ మనలో ఉన్నట్లయితే మనల్ని దేవుడు కూడా కాపాడలేదు. అయ్యా నేను పాపం చేయాలని నాకు ఆశ లేదు, ఒకవేళ నేను శోధనలో నెట్టివేయబడితే మీరు నన్ను కాపాడాలి అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. నమ్మకమైన కుక్క వాళ్ళ యజమాని ఎప్పుడో మాడకుండా వాళ్ళ ముందుకి చర్చికి వస్తుంది. కుక్కకు ఉన్న స్వభావం కూడా మనిషికి కొన్నిసార్లు లేదు. మనం దేవుని సన్నిధిలో వింటున్న వాక్యములు మనకు ఆశీర్వాదకరంగా మారాలి. నేను ఒక మాట అడుగుతానండి, మీరు ఒక పండగకు మంచి భోజనం సిద్ధపరచుకున్నారు, సరేనా? ఒక పండగకు విశేషమైన ఒక మంచి ఆహారం సిద్ధపరచుకున్నారు, చాలా ఖర్చు పెట్టారు, శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరచుకున్నారు, కడుపు నిండా తింటున్నారు, సరేనా? చాలా రుచిగా ఉంది, చాలా కుదిరింది అని చెప్పి భోజనం చేస్తున్నారు. ఎంతమంది నాలుగుకి అది రుచిగా ఉంటే చాలు, నాకు అది బలం ఇవ్వకపోయినా పర్లేదు అని ఎంతమంది అనుకుని భోజనం చేస్తున్నారు? కొందరు ఏదో వంట చేయాలి, ఏదో ఒకటి ఆసక్తి ఉండదు, వంట చేసే విషయంలో కూడా ఆసక్తి ఉండదు, దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళకు రుచికరంగా చేసి పెట్టాలని కూడా ఆసక్తి ఉండదు. అది ఆసక్తితో సిద్ధపరిచిన, ఆసక్తి లేక సిద్ధపరిచిన భుజించేవారు ఎలా భుజించాలంటే నాకు ఆరోగ్యం కలగాలి, నేను భుజిస్తున్న ఆహారం నాకు ఆరోగ్యం ఇవ్వాలి, మంచి భోజనాన్ని భుజించి అది ఆరోగ్యం కలగాలి అన్న ఉద్దేశంతో భుజించకపోయినా, రుచి లేని ఒక ఆహారమే నాకు ఆరోగ్యం కలగాలి అనే ఆలోచన భుజించిన
ప్రయోజనమే లేదు. తక్కువ ధర కలిగిన సాధారణమైన ఆహారమైనా సరే దాన్ని ప్రార్థించి, దేవా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, ఈ ఆహారాన్ని ఆరోగ్యకరంగా చేయండి, ఈ ఆహారాన్ని నాకు తృప్తికరంగా చేయండి, రుచికరంగా చేయండి అని ప్రార్థన చేసి భుజించే వరకు అది తక్కువ ధరలో కొనబడిన ఆహారమైన, చేయబడిన, సిద్ధపరచబడిన ఆహారమైన ఆరోగ్యం ఇస్తుంది. లేనిచో ఎంత ఖర్చు పెట్టి మంచి భోజనంలో భుజించినా ఒళ్ళు పెరిగి రోగాలు వస్తుంది, కానీ ఆరోగ్యం ఉండదు. వాక్యం కూడా అలాగే, మనం వింటున్న వాక్యం కూడా అలాగే. యేసయ్య ఇలా చెప్పారు, మనుషు కుమారుడు భూలోకంలో తిరిగి వచ్చినప్పుడు మనుషులు విశ్వాసం కలుగుతున్నా. మనకి విశ్వాసం కావాలంటే ఈ వాక్యం ఎందుకు వింటున్నాం? లోబడటం, మనల్ని మనం మార్చుకోవటం. నేను మారిపోవాలి, నేను ఇలా ఉండకూడదు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఒక పర్యాయం పడిపోతే మనం వెంటనే లేచి మనల్ని మనం మార్చుకోవాలి. అయ్యా మనం క్షమించాలి, మరలా నేను ఇలా చేయకూడదు, మారిపోవాలి. సదా మరలా అలాగే ఉంటుంటే లోన ఉన్నది యేసుక్రీస్తు కాదు, అక్కడ పరిశుద్ధాత్మకు చోటు లేదు కాదు. చిన్న పిల్లలు నడుస్తున్నప్పుడు కింద పడతారు, లేచి నడతారు, కింద పడతారు, లేచి నడతారు. పెద్దవాళ్ళు అయినప్పుడు మీరు అందరూ కింద పడిపోలేదా? పడిపోలేదా? చిన్నప్పుడు పడిపోయి లేచి ఉంటే అంతగా గాయమై ఉండదు, కానీ పెద్దగా అయిన తర్వాత కింద పడితే గాయం బలంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎముక ఎరిగిపోతుంది, మోకా చిప్ప పక్క జరిగిపోతుంది, ఏదో ఒకటి భయంకరాలు జరుగుతుంది. మన ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన తర్వాత పాపంలో పడిపోతున్నప్పుడు దాని నష్టం విపరీతంగా ఉంటుంది. మనల్ని దేవుడు చూస్తున్నారు అనే భయం, భక్తి మనకు ఉండాలి. గుప్పిటి బియ్యంని తీసుకొచ్చిస్తున్నారు, కానీ మీరు పని చేసే చోట్ల మీ యజమానుడు మీకు జీతం ఇస్తున్నారు. మీరు పని చేసిన తర్వాత మీరు ఎంత పని చేశారో దాన్ని బట్టి మీకు జీతం ఇస్తున్నారు కదా. మీరు ఎంత పని చేస్తున్నారో, కొన్ని చోట్ల ఆఫీస్లో 2-3 రోజులు ఎక్స్ట్రా సెలవు తీసుకుంటే జీతం కట్ చేసే చోటు కూడా ఉంది కదా, అలా కూడా చేస్తారు. మీరు ఎంత పని చేస్తున్నారో అంత జీతం ఇస్తున్నారు. అలాగనే దేవుడు సేవకుడైన మాకు ఈ గుప్పిటి బియ్యంను బట్టో కాணிకను బట్టో మా పోషణ కాదు. మా యజమానుడికి మేము యథార్థంగా పనిచేస్తే, నన్ను పిలిచిన దేవుడికి నేను యథార్థంగా పని చేస్తే, నా కుటుంబాన్ని పోషించే పనినే, ఆ జీతంనే ఆయన ఇస్తారు. ఇవ్వవలసింది ఆయన బాధ్యత. మరి ఎందుకు మనం దేవుని సన్నిధిలో మనం ఇస్తున్నాం? ఆరాధన అనగా మనం పాటలు పాడటమే కాదండి. ఆరాధన అనగా గుప్పిటి బియ్యం ఇస్తున్నారా? అదే ఆరాధన. మీరు దేవునికి ఇచ్చి దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎలాగ గుప్పిటి బియ్యం ఇవ్వాలి? ఆదివారం చర్చికి బయలుదేరేటప్పుడు అలా కొద్దిగా తీసి దాన్ని ఒకసారి అలా పైకి లేపి చూసి ఎంత ఉంది అని చెప్పి పెట్టి తీసుకురావటం కాదు. అది కయ్యను సమర్పించిన కాணிకగా మారిపోతుంది. కయ్యను ఇష్టపూర్వకంగా లేక, ప్రేమపూర్వకంగా లేక, ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చాడు. దేవుడు కయ్యను సమర్పించిన కాணிకను తృణీకరించాడంట. మనం దేవునికి ఇస్తప్పుడు హేబేలు ఎలా ఇచ్చాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఈ గేట్ బెస్ట్. బహుశా తను వెళ్ళి గొర్రెలన్నింటిలో ముష్టి అనేది శ్రేష్టమైనది, ఆ లేక గొర్రెలు చక్కనిది చూసి దేవునికి అందమైనది, ఏ ఒక్క కల్మిషన్ లేకుండా, బ్లేమ్స్ లేకుండా తీసుకొచ్చి దేవునికి ఇచ్చి ఉండవచ్చు. గుప్పిటి బియ్యం ఆరాధన అనగా, మీరు ఆ రోజు ప్రతిరోజు వంట చేసినప్పుడు మధ్యాహ్నం మీరు వంట చేస్తున్నారు, లేకపోతే పొద్దున స్కూల్కి తీసుకెళ్ళటానికో పనికి తీసుకెళ్ళటానికో వంట చేస్తున్నారా, మీకు మీ ఇంటికి కావలసిన బియ్యం తీసుకున్న తర్వాత మీ గుప్పిటిని పెట్టి, గుప్పిటి నిండా బియ్యం తీసుకోవాలి. సరేనా? గుప్పిటి నిండా బియ్యం తీసుకొని, దేవా ఈ దినం మాకు కడుపు నిండా ఆహారం ఇస్తున్నారు, నీకు కృతజ్ఞతలు అని చెప్పి
దాన్ని పక్కన ఉంచడం. సాయంత్రం వస్తున్నారా, మీరందరూ మళ్ళా వంట చేస్తున్నారా, మళ్ళా ఒక గుప్పిటి బియ్యం తీసి వేసేయ, ఈ సాయంత్రం సమయం మాకు ఆహారం లేచారు. ఎంతకో ఆహారం లేదు, ఆహారం లేక భిక్ష అడిగేవారు ఉన్నారు, ఆహారం లేక దొంగతనం చేసేవారు ఉన్నారు, ఆహారం లేకుండా ఇతరుల్ని మోసం చేసేవారు ఉన్నారు. అయ్యా నాకు పని నేర్చి, ఆ పని నేర్చేందుకు ఆరోగ్యం నేర్చి, అయ్యా నాకు ఆరోగ్యం నేర్చినందుకు మంచి ఆహారం తెస్తున్నారు, మీకు కృతజ్ఞతలు. ఒక గుప్పిటి బియ్యం తీసి దాన్ని పక్కన ఉంచారు. అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ బియ్యంని తీసుకొచ్చి మనం దేవునికి సమర్పిస్తున్నాం. యేసయ్య ఈ వారం అంతా నాకు ఆహారం తెచ్చారు. అది విశ్వాసులే కాదు, సేవకులు చేయాలి, దేవుని సన్నిధిలో అందరూ చేయాలి. అందరూ భోజనం చేస్తున్నప్పుడు కదా, అన్నం తింటున్న వారు అందరూ చేయాలి. అయితే ఇక్కడ మనం ప్రేమతో చేయాలి, యథార్థముగా చేయాలి. ఏదో కొద్దిగా దేవుని సన్నిధిలో తీసుకెళ్ళాలి అని తీసుకెళ్ళకూడదు. చూడండి, కొత్త నిబంధన ఆజ్ఞ ఏం తెలుసా? కొత్త నిబంధన ఆజ్ఞనంతా కూడా చాలా షార్ప్ అయిన ప్లేట్ని మెడ దగ్గర పెట్టినట్లుగా కొత్త నిబంధన ఆజ్ఞ అంతా కూడా. ఇద్దరు ఉన్నారు అపోస్తుల కాలంలో, వారు భార్య భర్తలు, అననీయ సఫేరా అని చెప్పి ఇద్దరు పేరు. ఎందరికో పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ దాన్ని అమ్మేసి ఏం చేశారంటే వాళ్ళ కొరకు కొద్దిగా దాచిపెట్టి మిగిలిన వాటిని దేవుని దగ్గర తీసుకొచ్చారు. అక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు అడుగుతున్నారు పేతురు ద్వారా, మీరు అమ్మినది ఇంతేనా అని అడిగితే వారు అవును చెప్పారు. అక్కడే కింద పడి చనిపోయారు. అసలు అమ్మని వారికి ఏం జరగలేదు. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. అమ్మని వారికి సొంత స్థిర ఆస్తిని, ఇల్లునే కానీ పొలంనే కానీ అమ్మని వారందరూ కూడా బ్రతికే ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నేను అమ్మి దేవునికి ఇవ్వాలి అని మనస్సు రాని వారు అందరూ బ్రతికే ఉన్నారు, బాగానే ఉన్నారు. నేను అమ్మి దేవునికి ఇవ్వాలి అని అనుకున్నారు కదా, అనుకొని దాంట్లో కొద్దిగా దాచిపెట్టుకోవాలని మనసు ఉంది, వాళ్ళు చనిపోయారు. మీరు అనుకోవచ్చు, అబ్బా దానికి దేవునికి ఇవ్వక ఉంటే అయిపోయింది కదా. ఇలాంటి క్రైస్తవులు అలాగే ఆలోచన చేస్తున్నారు. అలాగే నేను దేవునికి ఇవ్వను. ఎందుకు? ఏమి అమ్మకుండా, ఏమి దేవునికి కానికి ఇవ్వకుండా తమ వరకు మాత్రమే ఆలోచన చేసుకొని ఉన్న క్రైస్తవులు అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ దేవుని కొరకు ఇవ్వాలి అని అనుకున్న మనసు వచ్చి కూడా వాళ్ళకి కొన్ని దాచిపెట్టుకొని కొన్ని దేవునికి ఇచ్చిన వీళ్ళిద్దరు చనిపోయారు. అది దేవుని కొత్త నిబంధన పద్ధతి. దేవునికి ఇవ్వాలని మనసు కలిగి వచ్చినప్పుడు సంపూర్ణంగా ఇవ్వాలి. కయీన్ని కాಣಿక ఇవ్వమని దేవుడు అడిగారా? కయీని బలి ఇవ్వమని దేవుడు అడిగారా? హేబేలుని బలి ఇవ్వమని అడిగారా? అడగలేదు. ఎక్కడ కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. తమకు తాము ఇష్టపూర్వకంగా వచ్చి కాணிకనే ఇచ్చారు. భవిష్యత్ కయీని అనుకోవచ్చు, హేబేలు సమర్పిస్తున్నారు కనుక నేను కూడా సమర్పించాలి. కష్టముతో, ఇష్టం లేకుండా మనకు దేవునికి ఇవ్వాలని మనసు వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుని సొమ్ముని తినిన వారు వర్ధిల్లరు. నేను వాస్తవంలో ఈ కాணிకని కూడా వెనక భాగంలో పెట్టేసి దీనికి ఒక పాటో, దీనికి ఒక సమయం ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన వారు మీరు దేవుని సన్నిధిలో వాక్యం విని ఆశీర్వదించబడి దేవుడు చేస్తున్న కార్యం బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీరు కాணிక సమర్పించి వెళ్ళాలిన మనస్సు మీకే రావాలి. ఇది బలవంతం కాదు. గుప్పిడికి ఆరాధన బలవంతం కాదు, కాணிక ఆరాధన బలవంతం కాదు. ఇదంతా ఆరాధన, మన దేవునికి చెల్లించే ఆరాధన. కాணிక ఇచ్చేది ఆరాధన, మన ప్రేమని దేవునికి ఇస్తున్నాం. ఏది కూడా మనది కాదు. ఈరోజు వాక్య భాగంలో వీటిని ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరంలో కొరత లేకుండా మనం చూసుకున్నప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఏ కొరత ఉండకూడదు? ముందు ప్రార్థన కొరత ఉండకూడదు. దేవుని మందిరంలో ప్రార్థన కొరకు ఉన్నప్పుడు అన్ని ఆశీర్వాదాలు కొరతలు కూడా కలుగుతూ ఉంటాయి.
వాక్య కరువు ఉండకూడదు, కొదువు ఉండకూడదు, ప్రార్థన కొదువు ఉండకూడదు. దేవుని ఆలయంలో ప్రార్థన కొదువు ఉంది. నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో వచ్చి ప్రార్థన చేసేవారు లేదు. ఒకప్పుడు వచ్చేవారు. ఈనాడు ప్రార్థనకు, ఉదయకాలం ప్రార్థనకు వచ్చేవారు లేదు. ఈనాడు తెల్లారి ప్రార్థన 5 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేసేవారు లేరు. అది శాపం. మీరు చర్చికే రావాలని అవసరం లేదు. మీరు ఉన్న చోట్ల లేచి ప్రార్థన చేయాలి. ఉదయకాలం దేవుని వెతకాలి. దేవుని ఎరగని వారు ఒక ముస్లింలే చూడండి, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నారు. ఎంత పెద్ద శబ్దం పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుని పిల్లలుగా మీరు చేసే పని క్రైస్తవ పనిగానే ఉండవచ్చు, కానీ అది దేవుని పనిగా ఉండకపోవచ్చు. అది దేవుని పనిగా ఉండకపోవచ్చు, అంటే దేవుడు ఇష్టపడే పనిగా ఉండకపోవచ్చు. మీ జీవితంలో ఏ మాత్రం కూడా పని చేయకపోవచ్చు. మన జీవితంలో మనం ఫలించాలంటే మనకు ప్రార్థన జీవితం కావాలి. వ్యక్తిగతంగా మీ ఇళ్లలో ప్రార్థన చేస్తేనే చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశ కలుగుతుంది. ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేయకపోతే చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలని మనసు రాదు. ప్రార్థన విలువ తెలియదు. ఇంట్లో ఒంటరిగా మీరు ప్రార్థన చేస్తే, ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేయకపోతే సంఘంలో ప్రార్థన చేయాలి అనే విలువ ఉండదు, విలువ తెలియదు. ఇంట్లో ఒంటరిగా మీరు ప్రార్థన చేస్తేనే సంఘంలో ఎందుకు వెళ్ళి ప్రార్థన చేయాలని విలువ తెలుస్తుంది. ఇంట్లో రోజు ఒంటరిగా ప్రార్థన చేయండి. దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రయాసపడండి. సంఘంలో ఏదైనా కోరిక ఉంటే పరిగెత్తాలని మనసు వచ్చింది. ఈరోజు ఉపవాస ప్రార్థన, నేను ప్రార్థనకు వెళ్ళాలని మనసు వస్తుంది. ఇంట్లో ప్రార్థన చేయక ఉండండి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలని మనసు కూడా మీకు రాదు. ప్రార్థన ఫలమున్న చెట్టు, మీరు ఖచ్చితంగా రాళ్ళు పడతాయి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలు అంతా చుట్టూ వస్తాయి. అంతకాలం మీ కుటుంబం సుమూహంగా ఉండిద్ది. మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి, దురాత్మ దూరుతి, అశుద్ధాత్మలు ఎన్నెన్నో కార్యములు చేస్తాయి. కానీ యేసే మిమ్మల్ని కాపాడేటప్పుడు మీ చుట్టూ తను కంచి వేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే మీ చుట్టూ దేవుడు కంచి వేయరు, మీకు ఆశీర్వాదం కలగదు. ప్రార్థన మాత్రమే ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవుడు మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే నన్ను చూస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మాత్రమే దేవుడు నన్ను చూస్తున్నారని అనుకుంటున్నారు. కాదండి. ఇంట్లో మనం మాట్లాడుతున్న వాటిని వింటున్నారు, మనం పోట్లాడటం చూస్తున్నారు. ప్రతి ఒక్క విషయంని క్రీస్తులో బాగా ఎదిగిన వారే సమస్యల్ని ఎదుర్కొని ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతే, దేవుని మందిరంలో గలిబిలి చేస్తే సామాన్యమైన క్రైస్తవులు ఎలాగ స్థిరత్వం, విశ్వాసంలో స్థిరముగా ఉంటారు. ఈనాడు విశ్వాసాలు చిన్న చిన్న వాటికి మందిరం మానుకుంటుంటే చాలా ఆత్మీయ లోతు ఉంది. నేను బాగా ఎదిగిన వ్యక్తి, నాకు దేవుని బాగా తెలిసిన వారు అసామాన్యమైన విశ్వాసాలకు ఏ తేడా ఉంది. సాతానుడు జయిస్తున్నాడు. నీ జీవితంలో జయిస్తున్నది సాతానుడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు జయిస్తే, యేసయ్య జయిస్తే నీ జీవితం అలా ఉండదు. కనుక మీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయండి. మీ ఆత్మీయ జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఎప్పుడు వస్తారో తెలియదు. మన పరలోక రాజ్యం వెళ్ళాలి కనుక మనం పాప క్షమాపణ అడుగుతా మనల్ని మనం కాపాడుకొని ఉన్నా కూడా అది స్వార్థం. యేసయ్య నేను ప్రేమిస్తున్నాను కనుక నేను పాపంని ద్వేషిస్తున్నాను. పాపముని ద్వేషించి పాపం నుండి విడుదల కలగాలి, పాపం నుండి దేవుడు నన్ను రక్షించాలి అనే మనసు కలిగిన వారి క్రైస్తవులు. ఈనాడు చాలామంది చర్చికి వెళ్తారు, చాలా సంఘాలకు వెళ్తారు.
పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయమంటారు. ఎందుకు? ఒక అద్భుతం జరగాలని ప్రార్థన చేయమంటారు. నాకు కాళ్ళ నొప్పి ప్రార్థన చేయండి, తలనొప్పి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నేను బూతులు మాట్లాడకపోతున్నాను, నాకు ప్రార్థన చేయండి. నా భర్తను ధిక్కరిస్తూ ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, మారాలి. నేను పోట్లాడుతా గొడవ పడుతూ ఉన్నాను, నేను మారాలి, నా కొరకు ప్రార్థన చేయండి. నేను జీవిత విలువ తెలియకుండా జీవిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఏది ప్రాముఖ్యత, ఏది ప్రాముఖ్యం కాదు, మీరు తెలియక ప్రాముఖ్యం లేని వాటికి ప్రాముఖ్యం ఇచ్చి ప్రాముఖ్యం ఇవ్వవలసిన వాటిని కాలు క్రింద పెట్టి తొక్కి వేస్తున్నాను. నాకు ప్రార్థన చేయండి. ఎంతమంది అలా ప్రార్థన చేసుకునే అనుభవం ఉందండి? నాలో అసూయ కలుగుతుంది, వాళ్ళ గురించి నాకు అసూయ. నాలో దిశకు చూపు ఉంది, చిన్న చూపు ఉంది. మనవారే మనల్ని ప్రేమించకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది కదా. దేవుడు అడుగుతున్నాడు, నీ వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ద రైట్ ఫస్ట్ పర్సన్ నీ జీవితంలో ఇచ్చిన వారిని ప్రేమిస్తున్నావా? నేను ఎవరినో ప్రేమిస్తున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దానికే దేవుని సరిపిస్తున్నాం, దానికే దేవుని వాక్యం మనం వింటున్నాం, దానికే దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. నా జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యం అద్దం లాంటిది. దేవుని వాక్యం నీ హృదయం నీకు తిప్పి చూస్తుంది. అప్పుడు నచ్చదు, ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చూపించదు. అద్దం ముందు మీరు నిలబడితే వేరే ఒకటిని చూపించిద్దా, మిమ్మల్ని ఉన్నట్లుగా చూపించిద్దా? దేవుని వాక్యం అద్దం లాంటిది. మనం ఎప్పుడైనా అద్దం మీద కోపడతామా? అద్దం ముందు నిలబడితే అద్దం మీద కోపం వచ్చిద్దా? మనకి కోపం వచ్చిద్దా? కానీ దేవుని వాక్యం మీద మనకు కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? అద్దం మన శరీరంలో చూపిస్తుంది, ఈ దేవుని వాక్యం మన ఆత్మను చూపిస్తుంది. కోపం వస్తుంది వెంటనే లోపల కోపం వచ్చేస్తుంది. కారణం ఈ వాక్యం నీ ఆత్మను చూపిస్తుంది, అద్దం నీ దేహంని మాత్రమే చూపిస్తుంది. మనం అద్దం ముందు నిలబెట్టడానికి ఇష్టపడతాం, కానీ ఈ వాక్య ధ్యానం ముందు నిలబెట్టడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? అది లోన ఉన్న వాటిని చూపిస్తుంది, మనలో ఉన్న వాటిని చూపిస్తుంది. మనల్ని దేవుని సన్నిధిలో మనం బలలో పాల్గొనేటప్పుడు బలలో పాల్గొనేటప్పుడు పరిశుద్ధంగా బలలో పాల్గొంటాయి, పాపం లేకుండా బలలో పాల్గొంటాయి. దేవునికి ఏ విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా బలలో పాల్గొంటుంది. నిష్ప్రయోజనం. యూదా ఇస్కారియోతు బలలో పాల్గొన్నాడు, తనకి ఏ ప్రయోజనం రాలేదు. అదే మిగిలిన శిష్యులు అందరూ బలలో పాల్గొన్నారు. అందరూ పరిశుద్ధులా? 10 మంది యేసయ్యని పట్టుకోవడానికి వస్తే పారిపోయారు. ఒక వ్యక్తి నేను ధైర్యశాలి అన్నట్లుగా అక్కడ వచ్చాడు, కానీ యేసయ్యని నాకు తెలియదని చెప్పేశాడు. అందరితో బలహీనత ఉంది. యేసయ్యతో 3.5 సంవత్సరములు యేసయ్యతో పాటే ఉన్నవారు అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ ఒక దినం వచ్చింది, వారి దేవుడు సంపూర్ణమైన విడుదలని అనుగ్రహించారు. ఈ సమయంలో అబ్రహాముని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. మనం తరచుగా ప్రతి వారం కూడా అబ్రహాముని గురించి ధ్యానిస్తున్నాం. గొప్ప విశ్వాస వీరుడి గురించి మనం ధ్యానిస్తున్నాం. కానీ మన జీవితంలో ఎంత విశ్వాసంలో పడిపోతున్నామని కూడా నేను సంఘంలో చూస్తూ ఉన్నాను. విశ్వాస జీవితంలో ముందు కొనసాగటం చాలా ప్రయాసపడాలి. నీతిమంతులు తొట్టిల్లుతారా? నీతిమంతులు పొరపాటు చేస్తారా? మనం చాలాసారి మనకు బోధిస్తున్న వారు పొరపాటు చేస్తే ఇంకా ఒకరి దగ్గర వెళ్ళాలి అని అనుకుంటాం. వాళ్ళు పొరపాటు చేస్తే మీరు ఇంకా ఒకరి దగ్గర వెళ్ళాలి. వాస్తవంలో యథార్థంగా ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారు చాలా అరుదు. నా కుటుంబంలో సమస్య, నా కుటుంబంలో
నేను వ్యక్తిగతంగా నా డబ్బునే దేవుని నామ మహిమ కొరకు నేను వాడట్లేదు, నా డబ్బునే దేవుడు ఇష్టపడలేని వాటికి నేను వాడుతున్నాననియో, నేను దేవునికి ఇష్టం లేని పరిచర్యనే దేవునికి ఇష్టం లేని రీతిగా పరిచయం చేస్తున్నాననియో యథార్థముగా వాక్యం చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? అందరూ తమ రహస్యములను కాపాడి వాక్యం చెప్పడం వలన ప్రజలు పరిగెత్తి వెళ్తారు. ఒక పర్యాయం అక్కడ సమస్యను తెలిస్తే దేవుని వాక్యంలో లోతుగా నిలబడిన వారు దేవుడు చెప్పిన వాటిని నిలవబెడతారు. మిగిలిన వారందరూ కూడా సాతానుడి మాట విని మారిపోతారు. వారికి ఎక్కడ కూడా నిబ్బరం ఉండదు, నిలకడైన విశ్వాసం ఉండదు. ఈనాడు మనం నేర్చుకుపోతున్న సత్యం, నీతిమంతులు ఎలాగో తొట్టిల్లారు, కానీ దేవుడు ఎలాగో కార్యంలో తన పట్ల ఆశీర్వాదకరంగా మార్చారు. అబ్రహాం జీవితంలో 20వ అధ్యాయంలో మనం విశ్వాస వీరుడైన అబ్రహాంని గురించి వరుసగా మనం ధ్యానించుకొని వస్తున్నాం. అబ్రహాం ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. అబ్రహాం జీవితంలో సోదం కుమార్ అనే దేవుడు కాల్చివేసిన తరువాత తను అక్కడ నుండి తను ఉన్న ప్రాంతం నుండి తను బయలుదేరి కాదేశ్ అండ్ షూర్ అనే ప్రాంతములకు బయలుదేరి వెళ్ళాడు. చివరిగా గెరార్ అనే ప్రాంతములకు తను వచ్చి ఉన్నాడు. అబ్రహాం అక్కడ వచ్చి ఉన్న సమయంలో ఆ ప్రాంత ప్రజలు దేవుని భయం కలిగిన వారా లేరా అని తెలియక, ఒకవేళ దేవుని భయం లేకపోతే నా భార్య చాలా అందముగా ఉంది కనుక నన్ను చంపేసి నా భార్యని తీసుకెళ్ళిపోతారు అని భయపడి తను భార్యతో ఇలాగ చెప్పి ఉన్నాడు. ముందుగానే తన భార్యతో ఇలాగ మాట్లాడుకున్నాడు. మనం వెళ్ళే చోట్లో వారు చెడ్డవారైతే నువ్వు నా సహోదరిని చెప్తాను, నువ్వు నా సహోదరుడిని చెప్పాలి అని చెప్పి మాట్లాడుకోవటం వలన ఈ గెరార్ ప్రాంతంలోకి వచ్చి అక్కడ ఉన్న మనుషులతో చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రాజుగారు దగ్గర ఈ మాటలు తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు మన మధ్యలో ఉన్నటకు, తన భార్య చాలా అందంగా ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆయన అబ్రహాం భార్యనే తనకు భార్యగా ఉండినట్లుగా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఆమెతో కలిసి తను ఉండలేదు, కానీ తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఆ రాత్రి తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకువచ్చినది ఒక ప్రవక్త, ఒక భార్య అంటే తను చెప్తాడు, దేవా నేను నిష్కపటమైన హస్తముతో కదా ఈ పనిని చేశాను. నేను ఆయన్ని అడిగాను, నా సహోదరిని చెప్పాడు, ఆమెను అడిగాను, నీకు సహోదరుడా అని అడిగితే ఆవునని చెప్పింది, దానికి కదా నేను తీసుకొచ్చానంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు యథార్థమైన మనసుతో నువ్వు చేశావు నాకు తెలుసు కనుక ఆమెతో పాపం చేయకుండా నిన్ను నేను కాపాడాను అని చెప్పి, ఇదిగో ఆమెను వెనక తిరిగి పంపించే, ఒకవేళ పంపించకపోతే నువ్వు మరణించదవు, నీ చేయి ఆమె మీద పడినట్లయితే నువ్వు మరణించదవు అని చెప్పి దేవుడు చెప్పాడు. మరొక రోజు తను ప్రజలందరినీ పిలిచి తను దేవుడు చెప్పిన కార్యములను చెప్పి అబ్రహాంకు గొర్రెల్ని, గేదెల్ని, ఇంకా పని మనుషుల్ని బహుమానంగా ఇచ్చి ఇంకను 1000 వెండి నాణ్యముల్ని అబ్రహాంకి ఇచ్చి, తను నా ఎదుట ఉన్న దేశంలో మంచి స్థలంగా చూసి ఎక్కడైనా మీరు ఉండండి, కానీ ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పి అనగా అబ్రహాం చెప్తున్నాడు, నీకు ఇక్కడ దేవుని భయం లేదు అని చెప్పి అనుకొని నేను అలా చెప్పాను అంటే దేవుడు ఆయనతో మాట్లాడారు. ఇదిగో అబ్రహాంని నీకు ప్రార్థన చేయమని చెప్పు, అబ్రహాం నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను నిన్ను క్షమిస్తానని చెప్పాను. అబ్రహాం ఆయన కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆయన క్షమించాడు. తన భార్య గర్భమునే, తన పనివారు ఇంటివారి గర్భమునే దేవుడు తెరిచాడు. బైబిల్ రాయబడి ఉంది, ఫాస్ట్ గాడ్ క్లోజ్ దేర్ వూంబ్ ఫాస్ట్. వేగముగా చివరి వచనంలో మనం చదువుతున్నాము 28వ వచనంలో 18వ వచనంలో, ఫాస్ట్ క్లోజ్ ఆల్ ది వూమ్స్. దేవుడు వెంటనే వాళ్ళ గర్భములని మూసివేసేస్తారంట. అబ్రహాం ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేశారు. ఈ అధ్యాయాన్ని, ఈ మాటల్ని మనం కొన్ని వచనములు తీసుకొని మనం ధ్యానించబోతున్నాం. చూడండి, ముందుగా
ముందుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం, దేవుడు 3వ వచనంలో అబీమెలెకుతో ఇలాగ మాట్లాడుతున్నాడు. గెరార్ ప్రాంతంలో అబీమెలెకు రాజుగా ఉన్నాడు. అబీమెలెకు ఇప్పుడు సేరాని ఇంటికి భార్యగా చేర్చుకున్నట్టు తీసుకువెళ్ళాడు. కానీ ఇంకా భార్యగా ఆమెను ముట్టుకోలేదు. God came to Abimelech in a dream by night and said to him, దేవుడు కలల్లో వచ్చారంట. వచ్చి అబీమెలెకుతో ఇలాగ మాట్లాడారంట, thou art but a dead man, నువ్వు మృతుడివి, నువ్వు చనిపోయిన ఒక వ్యక్తివి అంటున్నారు. చూడండి, యేసయ్య కొత్త నిబంధనలు మనకి ఏం నేర్పించారంటే, if you look at a woman lustfully, you have already committed adultery in your heart with her. నువ్వు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆమెకు విభచారం చేసేస్తావు అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. ఆమెను ముట్టుకోవడం కాదు, ఆమెను విభచారంతో చూస్తేనే. అయితే ఒక స్త్రీకు, ఇది పురుషునికి మాత్రం కాదు, ఒక స్త్రీ అయిన మీరు ఒక పురుషుని విభచారపు చూపు, మోహపు చూపు చూస్తే ఆయనతో నువ్వు విభచారం చేసేసావు అని చెప్పి అర్థమని దేవుడు యేసయ్య చెప్తారు. విభచారం శారీర ప్రకారంగా చేయటం కాదు, మోహపు చూపు. ఒక స్త్రీ ఒక పురుషుడిని చూసినా, ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపు చూసినా ఆమెతో విభచారం చేసినట్లుగా, ఆయనతో ఆమె విభచారం చేసినట్లుగా యేసయ్య చెప్పారు. అది పాపం. దేవుని లెక్కలో విభచారం చేసేసావు అని చెప్పి అక్కడ వస్తుంది. అయితే చాలాసారి మనం ఏమి అనుకుంటున్నామంటే, విభచారం చేస్తేనే నేను పాపం చేశామని అనుకుంటున్నాము. కానీ మన హృదయంలో మోహపు ఆశ వచ్చినా కూడా మనం పాపం చేసినట్లుగా నేను సత్యంని చాలాసారి మనం మర్చిపోతున్నాం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అబీమెలెకుతో చెప్తున్నారు, యు ఆర్ డెడ్ మ్యాన్. ఇంటికి ఆమెను తీసుకొచ్చి ఉంచాడు, ఇంకా ఆమెను ముట్టుకోలేదు. సేరని ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకోక ముందే దేవుడు చెప్తున్నారు, యు ఆర్ డెడ్ మ్యాన్, నువ్వు మృతుడవి. భార్య కాని వారితో సహవాసం పెట్టుకున్నా, భర్త కాని వ్యక్తితో సహవాసం పెట్టుకున్నా, మోహపు ఆశలు కలిగి ఉన్నా, చూపులు కలిగి ఉన్నా, మోహపు ఆలోచనలు తలంపు కలిగి ఉన్నా, యు ఆర్ డెడ్ మ్యాన్. అదే మనం నేర్చుకుంటున్నాం. మనం దేవుని దృష్టిలో చనిపోయిన వ్యక్తి. ప్రకటన గ్రంథంలో యేసయ్య చెప్తున్నారు, నువ్వు ధనవంతుడిని అనుకుంటున్నావు, సమృద్ధి కలిగిన వ్యక్తిని అనుకుంటున్నావు, యు ఆర్ పూర్. నువ్వు సజీవంగా ఉన్నావు అనుకుంటున్నావు, యు ఆర్ డెడ్ మ్యాన్, నువ్వు చనిపోయిన వ్యక్తి. ఆత్మీయ జీవితంలో చాలాసారి మనం చనిపోతున్నాం. దానికే టీవీలో సినిమా చూడకూడదు, సీరియల్ చూడకూడదు అంటే కారణం అదే. అది చెడు కార్యములు మనకు చూపిస్తుంది. మనం చూస్తున్నది అది ఆశీర్వాదకరమైన కార్యం కాదు, ఆరోగ్యమైనది కాదు. అది మోహమునే మనలో పుట్టించేది, విష ఆశల్ని పుట్టించేది. కనుక సినిమాకు దూరంగా ఉండాలి, సీరియల్కు దూరంగా ఉండాలి. కొంతమంది నైట్ నిద్ర రాలేదని సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటారు. అది చెడు ఆలోచనలు తీసుకెడుతుంది. ఒక వ్యక్తి పోయిన వారం వచ్చారు, అయ్యా మీరు ఎలా ఉన్నారు, మీ ఇంటికి మీ భార్య వచ్చారంటే పాస్టర్ గారు ఫోన్లంతా మేము ట్రాక్ చేస్తే ఈ ఊర్లో ఉన్న వ్యక్తి ఆయన ఇద్దరు ఫోన్ నంబర్లు ఎక్కువగా మాట్లాడి ఉన్నారు, ఆయన కూడా ఊరు లేదు కనుక వాళ్ళిద్దరు ఎక్కడో వెళ్ళిపోయారని నేను నిర్ణయించుకున్నాము, కనుక వెతకటం మానేసి తిరిగి వచ్చేస్తాము. కారణం సినిమాలు, చెడ్డ సహవాసం, ఎక్కువగా భర్తకు విలువకుండా, భార్యకు విలువకుండా వేరే వాళ్ళతో మాట్లాడటం, ఎక్కువగా భర్త లేనప్పుడు మాట్లాడటం, భార్య లేనప్పుడు మాట్లాడటం. అబీమెలెకుతో చెప్తారు, యు ఆర్ డెడ్ మ్యాన్. చెడ్డ సహవాసం కలిగి ఉండట దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నారు, యు ఆర్ డెడ్ ఉమెన్, యు ఆర్ డెడ్ మ్యాన్. నువ్వు చనిపోయిన స్త్రీ, నీ ఆత్మీయంగా చనిపోయి ఉన్నావు. ప్రకటన గ్రంథంలో ఆ సంఘం అంతా కూడా అనుకుంటున్నారు, మేము సజీవంగా ఉన్నాము, మేము ధనము కలిగి ఉన్నాము. దేవుడు చెప్తున్నారు, యు ఆర్ పూర్, యు ఆర్ రిచెడ్, యు ఆర్ డెడ్. అబీమెలెకుతో చెప్తున్నది,
నువ్వు చనిపోయిన వ్యక్తివి, నువ్వు మృతుడవి. ఫర్ ద ఉమెన్ విచ్ thou hast taken, for she is a man's wife. ఒక మనిషి వ్యక్తి భార్య, ఒక మనిషి వ్యక్తి భార్య ఆమె కనుక ఆమెను నువ్వు తీసుకొచ్చావు. వేరే వేరే ఒక వ్యక్తి యొక్క భార్యని కానీ, వేరే ఒక స్త్రీ యొక్క పురుషుని కానీ, భర్తని కానీ మోగిస్తే అది పాపం. నీ భర్త కంటే వేరే వాళ్ళ భర్త మీద ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటే అది పాపం. అది నీ చెల్లి భర్త అయినా సరే, నీ అక్క భర్త అయినా సరే, నీ తమ్ముడు భార్య అయినా సరే, అన్న భార్య అయినా సరే, నీ స్నేహితుడి భార్య అయినా సరే, నీ స్నేహితురాలు భర్త అయినా సరే, దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, యు ఆర్ డెడ్. వాళ్ళని ముట్టుకోవాలని అవసరం లేదు. ఇంకా అబీమెలెకు శారాను ముట్టుకోలేదు, అబీమెలెకు ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకోకపోయినా శాపం, డెడ్ మ్యాన్, డెడ్ ఉమెన్. అయితే అబీమెలెకు తన కింద భాగంలో ఇలాగ చెప్తున్నాడు చూడండి, 4వ వచనంలో, అబీమెలెకు had not come near her. ఆమె దగ్గర కూడా ఇంకా అబీమెలెకు రాలేదు. And he said, Lord, will thou also a righteous nation, will thou slay also a righteous nation? అబ్రహాం అనుకుంటున్నాడు, గెరా ప్రాంతం దేవుని భయం లేని ప్రాంతం అనుకున్నట్లుగా తను 9వ వచనంలో చెప్తున్నాడు. అబ్రహాం 11వ వచనంలో దేవుని భయం లేని ప్రాంతం నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ అబీమెలెకు ఏం చెప్తున్నాడు? రైచియస్ నేషన్. నీతిమంతులు పొరపాటు పడతారండి? అమ్మలారా అయ్యారా, నీతిమంతులు పొరపాటు పడతారా? పొరపాటు పడతారా? దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడిన ఒక నీతిమంతుడు, దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడే ఒక నీతిమంతుడు అబ్రహాం పొరపాటు పడుతున్నాడు. అబీమెలెకు చెప్తున్నాడు, అయ్యా, రైచియస్ నేషన్, will thou slay a righteous nation? నీతి కలిగిన ఈ దేశంలో మీరు నాశనం చేస్తారా? కానీ అబ్రహాముకు ఆ దేశం ఎలా అనిపించింది? దేవుని భయం లేని దేశంలా. ఒకవేళ నీ కుటుంబం దేవుని భయభక్తి కలిగిన కుటుంబం కనిపించింది, ఒకవేళ దేవుని సేవకులైన మాకు లేదా ఇంకా ఒకరికో ప్రార్థన చేసే వారికి, దేవునితో సంబంధం కలిగిన వారికి మీ కుటుంబంలో చూస్తే పాపం ఉన్న కుటుంబంగా అనిపించింది. కానీ దేవుడికి తెలుసు నీ కుటుంబం యథార్థమైన కుటుంబం. హల్లెలూయా. నీ కుటుంబం అబీమెలెకు కుటుంబం యథార్థమైన కుటుంబం. అబీమెలెకు దేశం నీతి కలిగిన దేశం దేవుడికి తెలుసు. కానీ నీతిమంతుడైన అబ్రహాం అనుకున్నాడు, ఇది ఇక్కడ దేవుని భయం లేని దేశం అనుకున్నాడు. నీ కుటుంబం గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్న విషయం మనం చూస్తాం చూడండి. Said he not to me, she is my sister, and she herself said, he is my brother. In the integrity of my heart and the innocency of my hands I have done this. తను చెప్తాడు, అయ్యా, పాపం లేని హృదయంతో, నిష్కపటమైన హృదయంతో, అయ్యా, నేను ఈ కార్యం చేస్తాను, నేను అడిగి కదా చేశాను. దేవుడు చెప్తున్నాడు, మనం చాలాసారి మనం నిష్కపటమైన హృదయంతో మనం ఉన్నప్పుడు కూడా మనకు తెలియకనే కొన్ని పాపములు చేసేస్తాం. అది పాపమని మనకు తెలియదు. ఇక్కడ అబీమెలెకు అది పాపమని తెలియదు, అబ్రహాం భార్య అని తెలియదు. కొన్నిసార్లు మనం నీతిగా ఉన్నప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉండిద్ది, కానీ మనం చేయకూడని కార్యం చేస్తాం. నీ హృదయం పరిశుద్ధంగా ఉండవచ్చు, కానీ నువ్వు చేయకూడని పాపమునే నువ్వు చేస్తావంటే సాతానుడు అలాంటి కార్యములు నీ చేత చేపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాటని చదువుకున్నాం. 1వ రాజుల గ్రంథం 1
ఒకటవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాము. If thou wilt walk before me as David thy servant, David thy father walked in integrity of heart and in uprightness, to do according to all that I have commanded thee, and will keep my statutes and my judgments, then I will establish the throne of thy kingdom upon Israel. దేవుడు సొలొమోనుతో ఇలాగ చెప్తున్నాడు, ఇదిగో నీ తండ్రి దావీదు తన నిష్కపటమైన మంచి హృదయంతో నా ఎదుట నడిచినట్లుగా నువ్వు నడిస్తే, నువ్వు యథార్థం కలిగి జీవిస్తే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. దేవుడు యథార్థ హృదయం కలిగిన వారికి సమీపంగా ఉంటారండి. యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుంటారని మనం చూస్తున్నాం. యథార్థత మన జీవితంలో దేవుడు చూస్తున్నారు. అది దేవునికి మన లెక్క చెప్పాలి. 1 Chronicles chapter 26, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాము. I know also, my God, that thou triest the heart and hast pleasure in uprightness. As for me, in the uprightness of my heart, I have willingly offered all these things, and now I have seen with joy thy people, which are present here, to offer willingly unto thee. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను స్పష్టమైన పాపం లేని హృదయంతో ఈ బలిని నేను మీకు సమర్పిస్తున్నాను. ఈ వెండినే బంగారమనే పరిశుద్ధమైన మంచి హృదయంతో నేను సమర్పిస్తున్నాను. కనుక మీ ప్రజలు సంతోషముగా ఉన్నవి నేను చూస్తున్నాను. 16వ వచనంలో తను చెప్తాడు, O Lord our God, all this store that we have prepared to build thee an house for thy holy name cometh of thine hand and is all thine own. దావీదు చెప్తాడు, అయ్యా మేము సంపాదించి సమకూర్చున్నది అంతా మీదే, మీ దగ్గర నుండి వచ్చింది, సమస్తము మీదే. దానికై నేను ఈ మాటలు మీకు చెప్పాను. మనం ఇచ్చే దశమ భాగం కానీ, మనం ఇచ్చే కాணிక కానీ, మనం ఇచ్చే గుప్పిటి వేరు కానీ అన్ని దేవుని దగ్గర నుండి వచ్చినదే. సమస్తము దేవుని దగ్గర నుండి వచ్చినదే, దేవునిదే. దావీదు చెప్తాడు, అయ్యా ఇంత పెట్టుకు మేము కట్టాము. దావీదు కాணிక పోగు చేస్తున్నాడు. మందిరం కట్టుటకు కాணிక పోగు చేసి ఇలాగ చెప్తాడు, అయ్యా ఇదంతా మీ దగ్గర నుండి వచ్చింది, ఇదంతా మీదే. మనకు ముందు ఆ మనసు ఉండాలి. నేను కలిగి ఉన్న నా జోబులో ఉన్న డబ్బు అంతా కూడా, నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా కూడా దేవుడి, అంతా దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఎప్పుడైతే నాది, నేను సంపాదించింది, నేను పోగు చేసుకుంటుందని మనుషులు అనుకుంటారో తగిన సమయంలో దేవుడు ఎక్కడికి తీసేస్తాడు. మనం ముందు గ్రహించవలసింది, అయ్యా నా దగ్గర ఉన్నదంతా మీ దగ్గర నుండి వచ్చింది, అదంతా మీది. మంచి మనసు, అబీమెలెకు ముందు మంచి మనసు కలిగి ఉన్నాడు కనుక ధైర్యంగా దేవుని దగ్గర చెప్పగలుగుతున్నాడు, రైచియస్ నేషన్. నేను ఒక సేవకుడుగా నేను చెప్పగలుగుతానా, నా సంఘం నీతి కలిగిన సంఘంలో చెప్పగలుగుతానా, ఒక భర్తగా నా కుటుంబం నీతి కలిగిన కుటుంబంలో చెప్పగలుగుతానా. నిష్కపటమైన హృదయం, మంచి హృదయం. దానికే మత వచనంలో మనం చదువుతున్నాము, and God said unto him in a dream, yeah, I know thou didst this in the integrity of thy heart, for I also withheld thee from sinning against me. Therefore suffered I thee not to touch her. నీ హృదయం నిష్కపటమైన హృదయం నాకు తెలుసు, నీ హృదయం మంచి హృదయం తెలుసు కనుక ఆమెను ముట్టుకోకుండా నేను కాపాడాను. హల్లెలూయా. దేవుడు చెప్తారు, నీ హృదయం మంచి హృదయం నాకు తెలుసు కనుకనే పాపం చేయకుండా నేను నిన్ను కాపాడాను. చాలాసార్లు మనం అనుకుంటున్నాము, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పాపం చేయలేదు. నీ వెనక ఉన్న కథలంతా దేవుడు తిప్పితే దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఏం లేదు. దేవుని కృప మాత్రమే. దేవుడు
మనల్ని పాపం నుండి కాపాడుతున్నారంట. హృదయంలో శుద్ధి ఉన్నప్పుడు పాపం చెయ్యకుండా దేవుడు కాపాడుతున్నారంట. అభిమేలెకు హృదయం పరిశుద్ధంగా ఉండటం వలన దేవుడు దాన్ని చూసి ఆయన పాపం చేయకుండా కాపాడారంట. ఇప్పుడు మనం పాపం చేయకుండా మనం ఉండాలంటే మనల్లో దేవుడు మంచి హృదయం చూడాలి. హల్లెలూయా. నీలో దేవుడు మంచి హృదయం చూస్తేనే నిన్ను పాపం చేయకుండా దేవుడు కాపాడగలుగుతాడు. నీ హృదయం బాగుంటేనే దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు నీ చుట్టూ కంచి వేస్తాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవుడు నీ చుట్టూ కంచి వేయరు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు పాపం చేయకుండా నేను కాపాడుతాను. నేను కొన్ని వచనముల్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, 31వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ యాకోబుని గురించి చూస్తున్నాడు. యాకోబు తన భార్యలకు చెప్తున్నాడు, నీ నాన్న నన్ను ఎన్ని రీతిలో బాధ పెట్టాడు నీకు తెలుసా అని చెప్పి చెప్తున్నాడు. చూడండి, యాకోబు వాళ్ళ మామగారు అన్ని ఇబ్బంది పెట్టారంట. You know that with all my power I have served your father, and your father hath deceived me and changed my wages 10 times, and God suffered him not to hurt me. ఇదిగో నీ తండ్రి 10 సార్లు నా జీవితం మార్చాడు. నన్ను ఎన్నోసార్లు నీ తండ్రి మోసపరిచాడు. కానీ నీ తండ్రి నన్ను చంపకుండా, నాకు హాని చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఎవరు కాపాడారంట? నీకు కీడు జరగకుండా కాపాడుతున్నది దేవుడు. అది ఎప్పుడు దేవుడు చేస్తారంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు మిమ్మల్ని దేవుడు కాపాడతారండి? పరిశుద్ధమైన హృదయం ఉంటేనే దేవుడు కాపాడతారు. ఇక్కడ యాకోబుని ఎందుకు కాపాడారు? యాకోబు యథార్థముగా మామగారికి పనిచేశాడు కనుక మామగారు తన జీవితంలో అన్ని ద్రోహములు చేసినా కూడా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. తను చెయ్యి పడనీయలేదు. God suffered him not to hurt me. నాకు కీడు చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకు? తను యథార్థంగా పనిచేశాడు. మీ హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉంటే మీకు హాని ఎవ్వరు చేయనీయకుండా దేవుడే మిమ్మల్ని స్వయంగా కాపాడుతారు. అలాగనే 36వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం ధ్యానిస్తాం. సో 35వ అధ్యాయం 5వ వచనంలో they journeyed and the terror of God was upon the cities that were round about them, and they did not pursue after the sons of Jacob. యాకోబు తను చాలా ఆశతో వెళుతున్నాడు. చాలా మంది భార్యలు, 9 భార్యలు, చాలా మంది పిల్లలు, అందరితో పని వాళ్ళందరినీ తీసుకొని యాకోబు నడుస్తుంటే దేవుడు తన భయముని ప్రజల మీద పెట్టారంట. హల్లెలూయా. దేవుడు నీ గురించిన భయముని ప్రజల మీద పెడతారు. అప్పుడు ప్రజలు ఎవరు నీ వెంట పడరు. నీ వెంట ప్రజలు పడకుండా చేసేది దేవుడు. యాకోబు మామగారు యాకోబు మీద చేయకుండా కాపాడింది దేవుడు. యాకోబు వెంట ప్రజలు పడకుండా యాకోబు ఆస్తిని, యాకోబు కుటుంబంని కాపాడింది దేవుడు. ఇంకా ఒక మాటని మనం చూస్తాం. 1 సమూయేలు 25వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటని మనం చదువుతున్నాం. 1 సమూయేలు 26వ అధ్యాయం 25వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ఒక స్త్రీ వస్తుంది. ఆమె వచ్చి దావీదు దగ్గర ఇలా చెప్తుంది, అయ్యా దావీదు ఆ కుటుంబం అందరినీ చంపాలని బయలుదేరి వెళుతున్నాడు. ఎందుకంటే నాబోత్ చాలా దుర్మార్గుడు కనుక నాబోత్ భార్య వచ్చి చెప్తుంది, భార్య వచ్చి దారిలో పడి, అయ్యా దేవుడి కళ్ళ దయ కలిగింది, మీరు ఇలాంటి పాపం చేయవద్దని చెప్పి దేవుడి కళ్ళ దయ దొరకటం వలన నాబోత్ కుటుంబమునే నాబాల్ కుటుంబంని దేవుడు కాపాడాడు. భార్యని, పిల్లల్ని, ఆస్తిని కాపాడేటట్టుగా దేవుడు చేశాడు. మిమ్మల్ని నన్ను కాపాడేది దేవుడండి. మన సామర్థ్యం చేత ఎవరు ఏమి చేయలేరు. మన భారతదేశ
భారతదేశంలో కొంతమంది అధికారుల గురించి మనం చూస్తే ఇందిరాగాంధీ ఆమెకు పక్కన ఉన్న ఆ కాపలదారులే ఆమెను షూట్ చేసి చంపేశారు. మనకి రాజశేఖర రెడ్డి ఉండేవాడు, తనకు ఎంతమంది తనకు తోడుగా ఉన్నప్పుడు కూడా తనకు ప్రాణం పోయింది. మనకు కాపుదల దేవుడు ఉండాలి. దేవుడు ఎవరి జీవితంలో కాపుదల ఉన్నారో వారే రక్షించబడుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగనే మనం ఎక్సడస్ నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూస్తున్నాము. దేవుడు ఎలాగూ నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాము. For I will cast out the nations before thee and enlarge the borders, neither shall any man desire thy hand when thou shalt go up to appear before the Lord. దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞయించారు, ఇశ్రాయేల్ ప్రజలు సంవత్సరంలో 3 సార్లు దేవుని సన్నిధికి వాళ్ళందరూ రావాలి. అయితే ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. ఆ దినంలో యుద్ధంలో ఉంటారు. వారు 6 నెలలు సంవత్సరం పాటు యుద్ధంలో ఉంటారు. అయినప్పుడు కూడా సంవత్సరంలో 3 పర్యాయం దేవుని సన్నిధిలో వచ్చి వాళ్ళందరూ కూడా కనబడాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నారు, నీ చేయి మీద ఎవరు ఆశపడకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను. అనగా నీ డబ్బు మీది మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా కాపాడేది దేవుడు. అది ఎప్పుడు ఇదంతా జరిగిందంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మీ హృదయంలో పాపం ఉండకూడదు. మీ డబ్బుని ఎవరు ఆశించకుండా దేవుడు చేస్తారు. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా దేవుడు చేస్తారు. ఇక్కడ చూడండి, neither shall any man desire thy land. మీరు మీ సంపాద్యంని మీ కష్టంని ఎవరు కూడా ఆశించకుండా నేను చేసేదను. ఇదంతా కూడా శుద్ధమైన హృదయం కలిగి ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తిని దేవుడు ఎలాగో కాపాడారంటే అబిమెలెకు శుద్ధమైన హృదయం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ముట్టుకొనేది. కొన్నిసారి దేవుడు వదిలేస్తున్నారు, పాపం చేయడానికి వదిలేస్తున్నారు ప్రజల్ని. రోమీల గ్రంథంలో రోమీలు 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, పదే దేవుని మాట చెప్తుంది. 3 పర్యాయం ఈ మాట వస్తుంది. గాడ్ గేవ్ దెమ్ అప్. పాపం చేయడానికి దేవుడు వదిలేస్తున్నారు. దొంగతనం చేయడానికి దేవుడు వదిలేస్తున్నారు. తిరుగుబాటు చేయడానికి దేవుడు వదిలేస్తున్నారు. అవిధేయత కలిగి ఉండటానికి దేవుడు వదిలేస్తున్నారు. ఎందుకు? హృదయం శుద్ధి లేదు కనుక దేవుడు కాపాడలేదు. దేవుడు నిన్ను కాపాడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయంలో శుద్ధి లేకపోతే దేవుడు వదిలేస్తాడు. పాపం చేయడానికి వదిలేస్తారు. బూతులు మాట్లాడటానికి, అసూయ పట్టడానికి, అవిధేయత కలిగి ఉండటానికి, తిరుగుబాటు చేయడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు మార్గంలో సరళం చేస్తారు. నీకు పరిస్థితులను అనుకూలపరుస్తారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు పరిస్థితిని అనుకూలపరుస్తారు. నువ్వు ఆశీర్వదించబడటకు నీకు నీ చుట్టూ సమస్తంని అనుకూలపరుస్తారు. ఎప్పుడు నీ హృదయం బాగున్నప్పుడు మాత్రమే. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. అబిమెలెకు దేవుని కళలో చూశాడు. దేవుడు వచ్చి కళల్లో మాట్లాడారంట. ఎలాగూ యోసేపుతో కళల్లో వచ్చి మాట్లాడారో, దర్శనం ద్వారా మాట్లాడారో, కొత్త నిబంధన యోసేపుతో అలాగే దేవుడు మాట్లాడారంట. ప్రియమైన దేవుని జనమా, ఇక్కడ మనం చూస్తున్నాము, అబిమెలెకుని దేవుడు కాపాడారు. అబిమెలెకు అబ్రహాముకు చాలా బహుమానాలు ఇచ్చి, 1000 వెండి నాణాలు ఇచ్చి, పని మనుషులు ఇచ్చి ఆయన పంపించారు అక్కడ నుండి. అప్పుడు అబ్రహాం అబిమెలెకు కొరకు ప్రార్థన చేశారంట. చివరి పక్షంలో మనం చూస్తున్నాము. So Abraham prayed unto God, and God healed Abimelech and his wife and his maidservants, and they bore children. చూడండి, అబ్రహాం ప్రార్థన చేసిన తరువాత దేవుడు అబిమెలెకుని క్షమించారంట. అబిమెలెకు భార్య కానీ పనివాళ్ళ భార్యలు అందరూ కూడా పిల్లల్ని కన్నారంట. దేవుడు వాళ్ళ గర్భముని మూసివేశారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక సత్యంని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. 18వ వచనంలో, For the Lord had fast closed up all the wombs of the house of Abimelech,
బికాస్ ఆఫ్ సేరా ఏబ్రహామ్స్ వైఫ్. సేరా ఆబ్రహాం భార్యని బట్టి దేవుడు ఈ కార్యం చేశారంట. ఆబ్రహాంని బట్టి కాదు. స్త్రీలైన వాళ్ళరా, మిమ్మల్ని బట్టి దేవుడు ఒక గొప్ప కార్యముని చేయాలంటే ప్రార్థన చేయవలసిందేమో ఆబ్రహామే. ఆబ్రహాం ప్రార్థన చేసిన తర్వాతనే అబీమెలెకుని దేవుడు స్వస్థపరిచారు. కానీ సేరాని బట్టి దేవుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు గర్భముని మూసివేసేసారట. వాళ్ళ పిల్లలు కననీయకుండా దేవుడు చేసేసారు. పిల్లలు కనకుండా ఎవరైనా ఉంటారా? అది దేవుడు మూసేస్తున్నాడు. దేవుడు మీ గర్భముని మూసేశారన్న సత్యం ముందు ఎరగాలి. దేవుని క్షమాపణను అడగాలి. ఇంకా ఒకటి, సారాన్ని బట్టి దేవుడు చేయడానికి కారణం, సారా మంచి స్త్రీ, భర్తని గణపరిచే స్త్రీ. ఎంత ఒక భయభక్తి ఉంటే ఇదే కార్యంనే మనం 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. వారు అహిందు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగే చెప్తున్నారు. నా అన్నయ్య అని చెప్తుంది, నా చెల్లిని చెప్తున్నారు. అప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. స్త్రీలైన వారు ఎప్పుడు లోపడతారో. కొంతమంది స్త్రీలు చెప్తారు, నా భర్త చెడ్డే చెప్తే వినాలని అవసరం లేదు అంటారు. ఒకవేళ నిజంగా అది పాపపూరితమైన కార్యం అయితే నిశ్చయంగా తిరుగుబాటు చేయకూడదు. కానీ మంచి మనసుతో నేను అలా చేయనండి, అది దేవునికి విరోధమైనది అని మంచి మనసుతో మాట్లాడాలి. నేనేంటి చూస్తాను, నీ సంగతి తెలుస్తాను, అది కాదు మంచి మనసు. మంచి మనసుతో మాట్లాడాలి. ఇక్కడ ఆబ్రహాం చేసింది మంచి పనియా చెడ్డ పనియా? వెళ్ళే చోట్ల నువ్వు నా చెల్లిని చెప్పు, లేకపోతే వారు నన్ను చంపేస్తారు ఆయన చెప్పడం మంచి పనియా చెడ్డ పనియా? మంచి పనియా చెడ్డ పనియా అండి? మంచి పనియేనా? చెడ్డ పని. యథార్థంగా చెప్పాలి, నా భార్య అని చెప్పాలి. 2 పర్యాయం ఇది జరిగింది. ఆదికాండం 12వ అధ్యాయం అగిప్తు దేశంలో, ఇక్కడ 26వ అధ్యాయంలో గెరార్లో. ఆమె భర్తకి ఎంత లోబడిందో అది దేవుడు అంగీకరించలేని కార్యం అయినప్పటికీ కూడా దేవుడే వారి పక్షంగా కార్యం చేశారు. హల్లెలూయా. వారు చేసింది దేవునికి విరోధమైన కార్యమే, దేవుడు అంగీకరించలేని కార్యమే. కానీ దేవుని ఎదుట ఆమె భర్తకు లోబడి మంచి మనసుతో ఉంది కనుక దేవుడే ఆమె పట్ల సారాను బట్టి వారి గర్భంలో మూసారు. అక్కడ జాగ్రత్తగా చదివారు. సేరాన్ని బట్టి దేవుడు గర్భంలో మూసారు. నిన్ను కాపాడేందుకు దేవుడే దిగి వస్తాడు. ఇప్పుడు ఎవరిని దేవుడు కాపాడాలి? ఆబ్రహాంని కాపాడాలా, సేరాన్ని కాపాడాలా? ఆబ్రహాం భయపడ్డాడు, నా భార్య అని తెలిస్తే నన్ను చంపేసి తీసుకెళ్ళిపోతారు అని భయపడుతున్నాడు. సరేనా? ఇప్పుడు ఎవరికి భయం అక్కడ? ఆబ్రహాంకి భయమా, సారాకి భయమా? ఎవరికి భయం అండి? ఎవరికి భయం అండి? అంత నోరు కదులుతుంది కానీ నాకు వినపట్ల. ఎవరికి భయం? సారాకు భయం. ఆబ్రహాం బాగానే ఉన్నాడు, ఆబ్రహాంని ఎత్తుకు వెళ్ళలేదు. శారాని వేరే ఒక వ్యక్తి భార్యగా చేసుకోబోతున్నాడు. ఆమెకే భయం. అయ్యో ఏం చేయాలి, నేను ఈయన నమ్మి కదా నేను వచ్చాను. ఆమెకు భయం. కానీ భర్త పట్ల ఆమె కలిగి ఉన్న యథార్థతని బట్టి, దీన మనసుని బట్టి ఆమె ఎంత భర్తని గౌరవించేదాక బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యజమానుడా మిమ్మల్ని యజమానుడా మీ భర్తని పిలవమని నేను చెప్పట్లేదండి. చెప్పినా మీరు వినేవారు కాదు. అంటే దేవుని వాక్యంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆమె మనసు దేవుని ఎదుట ఎంత మంచిదైతే దేవుడే వచ్చి కార్యంగా చేశారండి. ఆబ్రహాం దగ్గర క్షమాపణ అడగలేదు, క్షమాపణ మాత్రమే అడగలేదు. గొర్రెల్ని, గేదెల్ని, పని వాళ్ళని, పని మనుషుల్ని ఇచ్చి, ఇంకా 1000 వెండి నాణ్యాలను ఇచ్చి, మంచి స్థలంలో మీరు ఎందుకొని వెళ్ళండి బాబోయ్, నన్ను వదిలిపెట్టండి, ఎందుకు ఇలా చేశారని ప్రతిదాన్ని గమనించారు. అభిమలేకు. ఇక్కడ గొప్పతనం ఆబ్రహాంలో లేదు, శారాలో. నీ ఇంట్లో ఆశీర్వాదకరంగా ఒక స్త్రీ ఉండవచ్చు, శాపకరంగా ఉండవచ్చు. నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉండు,
ఆశీర్వాదమే రాదు, నీ కుటుంబం తలంచనే తలంచి. దేవుడు చెయ్యి బట్టి పైకి లేపి నిలబెడితే తప్ప ఆ కుటుంబం నిలబడనే నిలబడదు. నువ్వు మాత్రం నీ భర్త ఎలా ఉన్నా నువ్వు మంచిగా ఉండి చూడు, నువ్వు యథార్థంగా ఉండి చూడు, నీ దేవుడికి భయపడి చూడు. మనం ఏం చేస్తామంటే కొన్ని విషయంలో మన వాక్యంలో పక్కన పెట్టేస్తాం. సేరా అంతగా భర్తని కనపరిచింది, విధేయత చూపింది, అదంతా పక్కన పెట్టేస్తాం. మనకు నచ్చింది మాత్రమే జీవితంలో తీసుకుంటాం. ఎందుకు? మనకు లోబడే మనసు లేదు, విధేయత చూపించే మనసు లేదు, కనుక మనకు సుఖం లేదు. తినడానికి ఆహారం ఉండవచ్చు, ఉండటానికి ఇల్లు ఉండవచ్చు, ఖర్చు పెట్టడానికి చేతిలో డబ్బు ఉండవచ్చు, కానీ సుఖంగా జీవించినట్టు ఆత్మ బాగుండదు, ఆరోగ్యం బాగుండదు. శరీరాన్ని బట్టి 12వ అధ్యాయంలో కూడా మనం చదివితే శరీరాన్ని బట్టి గర్భం మూసారండి. తప్పు పని. సేరా ఎంత లోబడి ఉంటుందని ఆలోచన చేయండి. ఆబ్రహాం తీసుకెళ్తున్న చోట్లంతా వెళుతుంది. అక్కడ షరత ఏమి పెట్టలేదు. మా అమ్మ నాన్న కళ్ళు ముందే నువ్వు ఉండాలి, నువ్వు నన్ను చంపేస్తావు, నువ్వు ఏం చేస్తావు. ఆబ్రహాం అనుకుని ఉంటే సేరా చెప్పి ఉండవచ్చు, వాళ్ళ నాన్న దగ్గర నేను తిరిగి వెళ్తాను, నా ఊరికి వెళ్తాను, నా అన్నయ్య చెప్తాను, మాయ చెప్తాను, వాళ్ళు చెప్తాను, ఏం చెప్తావు, వెళ్ళే ఊర్లంతా నన్ను చెల్లిని చెప్పమంటున్నాడు, వాడిని చంపేసి నన్ను భారీగా తీసుకుంటారంట, వాడి ప్రాణానికి భయపడి నన్ను చెల్లిని చెప్పమంటున్నాడు. పరిగెత్తలా, నువ్వు చెల్లిని చెప్పు. సరే, దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. అది లోబడి దేవుడు దీవించాడు. అంత గొప్ప జనంగా చేశారంటే మా సామాన్యమైన విషయం కాదండి. లోబడాలి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, మీ వీధిలో 10 మంది భార్య భర్తలు ఉన్నారు, 10 మంది కుటుంబాలు ఉన్నాయి. మీ భర్తే ఆ 10 మంది కుటుంబంలో బుద్ధిహీనుడు అని అనుకోండి. మీ దృష్టిలో చేతకాండు, ఎదవా ఏదేదో చెప్తారు కదా, మీ భర్తల్ని ఎలా చెప్తారు మీకు తెలుసు కదా. దుర్మార్గుడా, మూర్ఖుడా, ఎదవా ఏదైతే చెప్తారో అలాంటి వ్యక్తిని అనుకోండి. ఆ 10 మందిలో 9 మంది భర్తలు మీ కళ్ళలో ఘనత పొందిన వ్యక్తిని అనుకోండి. అయినప్పటికీ కూడా నీ భర్తకు లోబడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నీ భర్తకు లోబడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా. నీ కళ్ళలో నీ భర్త నువ్వు చెప్పే అన్ని మాటల్లో దుర్మార్గుడు, ఎదవా, పెరిగివాడు, ఏదేదో చెప్పండి. కానీ ఆ వీధిలో 9 మందిని మీరు అలా తిట్టలేరు కదా. వాళ్ళందరూ మీ కళ్ళలో గణం పొందిన వారిగా కనపడవచ్చు. మీ భర్త మీ ఇంట్లో మీ భర్తని అంత చులకనగా తీసుకున్నారా, ఆయనకు మీరు లోబడండి, మీ జీవితంలో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. సేరా తన జీవితం అనుకున్నాడు, ద్వారా పెరిగిపోయా. నిన్ను నమ్మి నేను భారీగా నీతో నేను తిరుగుతుంటే నువ్వు నన్ను వెళ్ళే చోట్లంతా చెల్లి చెప్పమంటున్నావా? నిన్ను చంపితే చచ్చిపో. లోబడి ఆమెకు తెలుసు, తీసుకెళ్తే నన్ను భారీగా చేసుకుంటే నాకు మరలా ఆ ఇంటిని నేను అడుగు పెట్టలేను. సారాకు తెలుసు, సేరాకు తెలుసు. దేవుడు నా భర్తకు వాగ్దానం ఇచ్చారని సేరాకు తెలుసు. ఎందుకు? 12వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం, ఆదికాండంలో దేవుడు పిలిచిన వెంటనే నేను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదించే ప్రమాణం చేసి బయట తీసుకొచ్చారు. సేరాకు తెలుసు. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు నన్ను భారీగా చేసుకుంటే ఆ ఇంటిని నేను అడుగు పెట్టలేను, మరలా అడుగు పెడితే అది అసహ్యంగా ఉండిద్ది అని ఆమెకు తెలుసు. ఆయనప్పటికి కూడా భర్తకు లోబడింది. మరో పిరికివా, నువ్వేం చెప్పి ఇంత పిరికితనమా, నేను ముందు నిలబడి మాట్లాడతాను ఏంటి, అలా మాట్లాడి లోబడి శరీరాన్ని బట్టి దేవుడు ఆ కార్యం చేశాడు. అబ్రహాంని ప్రార్థన చేయమన్నాడు. అబ్రహాం నువ్వు ప్రార్థన చేయి. అబీమెలెకు చెప్పారు, వెళ్ళి అబ్రహాం చేత ప్రార్థన చేయించుకో, అప్పుడు నేను క్షమిస్తాను. అబ్రహాం ప్రార్థన చేస్తే అబీమెలెకుని స్వస్థపరిచారంట. శరీరాన్ని బట్టి మూసివేసిన గర్భంలో చేశారంట. ఆశీర్వాదంలో లోబడాలి. దేవుని ఆశీర్వాదం. నీతి మందులు పొరపాటు చేస్తారా? చేస్తారు. అబ్రహాం పొరపాటు చేశారా? చేయలేదా? చేశాడు. భయపడ్డా? భయపడలేదా? సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, అయినప్పుడు మనుషులకు భయపడ్డాడు కదా.
అబీమెలెకు చెప్తాడు, అయ్యా నీతి కలిగిన దేశం మీరు నాశనం చేశారు. నీతి కలిగిన దేశం, దేవునికి భయపడే దేశం రాయబడి ఉంది. అయ్యా నేను మీకు భయపడి కదా నేను అడిగే కదా చేశానని చెప్పి దుర్మార్గంగా భార్యను తీసుకోలేదు. అయినప్పుడు కూడా తను ఎన్నో పొరపాట్లు చేశాడు. ఇక్కడ అబ్రహాం జీవితంలో ఎన్నో పొరపాట్లు చూస్తున్నాం. పిరికివాడు కదా, ముందు అబ్రహాం ఒక పిరికివాడు. తను he did not have the discernment. నీతి కలిగిన దేశంలో దేవుని భయం లేని దేశం అనుకున్నాడు. అవునా, తనలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. కానీ అంత మాత్రం దేవుడు అతనే కూడా నేను ఎందుకున్నా చూడు, నువ్వు పనికిరాని వాడు, నువ్వు ఇలా చేస్తున్నావు. దేవుడు అలా చెప్పలేదు. అబ్రహాంని దేవుడు గద్దించలేదు, అబీమెలెకునే గద్దించాడు. అబీమెలెకు యథార్థం ఉందా లేదా అమ్మా? అబీమెలెకు యథార్థం ఉందా లేదా? యథార్థవంతుడిని గద్దించాడా, తప్పు చేసిన వాడిని గద్దించాడా? అది దేవుని, దట్ ఈస్ గాడ్ స్టాండర్డ్. తప్పు చేసింది అబ్రహాం కదా, అబ్రహాంని కదా గద్దించాలి. అబ్రహాం వెళ్ళి అబీమెలెకు దగ్గర ప్రార్థన చేసుకో. కానీ ఇది దేవుని భయం కలిగిన ఊరు. ముందు గెరార్ ప్రాంతం దేవుని భయం కలిగిన ఊరు, తెలుసుకో. నీ భార్యని అలా చెప్పవచ్చా? సరే, ఒక్క పర్యాయం అహింసలు చేశావు, నేను క్షమించాను, మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను, మరలా చేయొచ్చా? ఎవరిని గద్దించాలి వాస్తవంలో? ఎవరినండి? అబ్రహాంని. ఎవరిని గద్దించారు? ఎవరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించుకోమన్నారు? దేవుడు ఎందుకున్న వ్యక్తి అబ్రహాం. అబీమెలెకు యథార్థవంతుడే, మంచివాడే, కానీ దేవుడు ఎందుకున్న వ్యక్తి కాదు. నువ్వు దేవుడు ఎందుకున్న వ్యక్తి దగ్గర జాగ్రత్తగా ఉంది. లోక ప్రకారంగా చూస్తే అబ్రహాం తప్పు చేసినవాడు కదా, కానీ అబీమెలెకు యథార్థవంతుడిని వెళ్ళి ప్రార్థన చేయించుకోమన్నారు. తప్పు చేసిన వాడిని ప్రార్థన చెయ్యమన్నారు. అది గాడ్ స్టాండర్డ్. ఎవరిని ఎలా గ్రహించాలి, గుర్తించాలి, ఎవరికి ఎలాంటి ఘనతని వారిని తెలుసుకోవాలి, అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించాలనేది దేవుని చిత్తం. కానీ దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని దేవుని వాక్యం చెప్పిన జీవిస్తున్నప్పుడే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పాపం చేస్తే మనుషులు నువ్వు పాపం చేస్తావని చూస్తారు, కానీ దేవుడు దేన్ని బట్టి పాపం చేస్తావని చూస్తారు. పాపం అంటే వెంటనే మీరు త్రాగుబోతులు, విభచారం, దీనికి వెళ్ళవద్దు. నీ హృదయంలో ఉన్న అసూయ, కొల్లు, క్రోధం, అవివేకత, కృతజ్ఞత లేని స్వభావం, తిరుగుబాటు, ఇదంతా పాపమే. పాపం అనే వెంటనే మన హృదయంలో పరిగెత్తేది విభచారము, ఇంకా 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 వేరే. మన హృదయంలో లోకంకి సంబంధం లేక, పక్కన ఉన్న వారికి సంబంధం లేక హృదయంలో ఎన్నో పాపాలు ఉందని దేవుడు ఆశించవలసింది. ప్రియమైన దేవుని జనమా, హృదయంని కాపాడుకోండి. మీ హృదయంని కాపాడుకోండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు శత్రువుని మీకు విరోధంగా నిలబెడతాడు, దురాత్మ శక్తులు మీకు విరోధంగా వస్తాయి. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ప్రార్థన చేయగా 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 దేవుడు మీ చుట్టూ కంచి వేస్తాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని జనమా, ప్రార్థన చేసేవారి చుట్టే దేవుడు కంచి వేస్తారు. కారణం దేవుడు కూడా తెలుసు, ఎవరు ప్రార్థన చేస్తారో వారి చుట్టూ దురాత్మలు లేచి వస్తాయి, అశుద్ధాత్మలు లేచి వస్తాయి. ప్రార్థన చేసే వారికి విరోధముగా అవమానములు, నిందలు, బాధలు కలుగుతాయని వేసి తెలుసు. కనుక దేవుడే వారి చుట్టూ కంచి వేస్తాడు. యోగు ప్రార్థన చేయగా 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 యోగు చుట్టూను, యోగు కుటుంబం చుట్టూను, పిల్లల చుట్టూను కంచి వేశాడు. యోగు కలిగి ఉన్న సమస్తముల చుట్టూ కంచి వేశాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, దేవుడు నీ చుట్టూ కంచి వేస్తాడు. నిన్ను దురాత్మ శక్తి నుండి కాపాడేటప్పుడు, అశుద్ధ ఆత్మల దగ్గర నుండి కాపాడేటప్పుడు, మనుషుల దగ్గర నుండి కాపాడేటప్పుడు దేవుడు కంచి వేస్తాడు. ప్రార్థన చేయి. నువ్వు వ్యక్తిగత జీవితంలో నీకు ప్రార్థన లేకపోతే, సంఘంగా ప్రార్థన చేయాలి నీకు ఆశ కలగ